ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు వాక్యములు సామ్స్ నుండి చూద్దాము. కీర్తన గ్రంథంలో నుండి కీర్తన 17:15. యాజ్ ఫర్ మీ ఐ షల్ బిహోల్డ్ యువర్ ఫేస్ ఇన్ రైటియస్నెస్. వెన్ ఐ అవేక్ ఐ షల్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ లైక్నెస్. భక్తుడి మాటలు చెప్తూ ఉన్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నీతి కలిగి దేవుని ముఖ దర్శనం చేస్తూ ఉన్నాడంట దావీదు మహారాజు గారు. నేను మేల్కొని ఉన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఆయన మేల్కొనగానే దేవుని ముఖాన్ని తలుచుకొని ఆయనకి నమస్కరించుకొని తర్వాత తన పనులు చేసుకునేవాడుగా ఉన్నాడు. ఒక రాజుకు ఇవన్నీ అవసరమా అంటే దేవునితో అతనికి కలిగినటువంటి సత్సంబంధము ఆ విధమైనదన్నమాట. రాజులైన వారు మరి వాళ్ళ పనుల్లో వాళ్ళుండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దేవుని ఎక్కువగా పట్టించుకునే వారుగా ఉండరు ఎక్కువ మంది. అయితే ఈయన మాత్రం మరి రాజు అయ్యిండు కూడా దావీదు గారు. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేసేదను అంటున్నాడు. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. దేవుని ముఖ దర్శనం చేసుకుంటే తనకి ప్రాణం ఎంతో హాయిగా ఉంటుందంట ప్రియమైన వాళ్ళ. అందుకే నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను అని చెప్తున్నాడు. మరి నీవు నేను మరి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము? దేవునితో మనం ఎక్కువగా మంచి సంబంధం, సత్సంబంధాలు మరి ఎక్కువ సంబంధం కలిగి ఉండటం వల్ల, ఎక్కువగా దేవుని ప్రార్థించడం వల్ల మనము పరలోకానికి వెళ్ళడానికి లేదా స్వర్గానికి వెళ్ళడానికి, నీతిగా జీవించడానికి మార్గాలు సిద్ధపరచుకున్న వారంగా ఉంటాము.